యాక్చువల్గా కంట్రోల్ అంటే చేయరాదు. ఎనీ గవర్నమెంట్ లైక్ ఎనీ గవర్నమెంట్ కంట్రోల్ చేయరాదు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక గవర్నమెంటే, సపరేట్ గవర్నమెంట్. అది ఒక గవర్నమెంటే తయారు చేసింది. ఓకే ఓకే. అప్పట్లో యుఎస్ గవర్నమెంటే డార్క్ వెబ్ అని ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన రీజన్ ఏంటంటే వాళ్ళ సిఏఏ ఉంటుంది కదా, వాళ్ళు వేరే వేరే కంట్రీస్లో స్పైయింగ్ యాక్టివిటీస్ అవి ఇవి చేస్తారు. మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో వాళ్ళు స్పైయింగ్ యుఎస్ వాళ్ళు. యుఎస్ వాళ్ళు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకటి సపరేట్ నెట్వర్క్ ఉండాలి, వాళ్ళు ట్రాక్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక సపరేట్ నెట్వర్క్ క్రియేట్ చేశారు. అది ఓన్లీ ఆ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్లో వాళ్ళు వాళ్ళ మట్టు కోసమనే వాడుకున్నారు. బట్ తర్వాత వాళ్ళు కావాలనే దాన్ని పబ్లిక్ అవైలబుల్ చేశారు. దేనికి కావాలి అని అంటే ఇల్లీగల్ బిజినెస్ అన్ని చేయడానికి. అంటే ఇప్పుడు చెప్తే నమ్మరు కానీ చాలా వరకు ఈ ఇల్లీగల్ బిజినెస్ అన్నిట్లో గవర్నమెంట్ హస్తం కూడా ఉంటుంది అంటే పెద్ద పెద్ద దేశాల్లో. ఓకే. ఇవే ఇప్పుడు వెపన్స్ ట్రేడ్, యూఎస్కి చాలా పెద్ద రెవెన్యూ వచ్చేది వెపన్స్ ట్రేడ్. రష్యాకి చాలా పెద్ద రెవెన్యూ వచ్చేది డ్రగ్స్ నుండి. అట్లా కొన్ని పెద్ద పెద్ద కంట్రీస్ తెలుసు గవర్నమెంట్స్కి ఏం జరుగుతుంది అని, కానీ బట్ ఓకే. సో ఇవన్నీ ఓల్డెన్ డేస్లో గవర్నమెంట్స్ క్రియేట్ చేసినాయి, కాకపోతే దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి కూడా పర్పస్ వేరే అది క్రియేట్ చేయడానికి, బట్ దాన్ని వాడడం వేరే రకంగా వాడుతున్నారు. అండ్